యూరియా ఫాట్లు అన్నదాతల ఆగజాట్లు. ఏంది ఇది కథ చూడిగా. కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో టోకెన్ల కోసం ఎదురు చూస్తున్న రైతులు చేగుండ రైతు వేదిక వద్ద బారులు. ఇది భారీ బహిరంగ సభ కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది మీ సభకు వచ్చేటువంటి జనాలు కాదు వీళ్ళు. మీరు ఏదైనా మీటింగ్ల కోసం పైసలు ఇస్తే తీసుకొస్తారు చూసినావా, 500 200 ఇచ్చి తీసుకొస్తారు కదా, వాళ్ళైతే కాదు. వీళ్ళంతా కూడా రైతులు, వీళ్ళు కాయ కష్టం చేసి భూమి నుంచి పంట తీసేటువంటి రైతన్నలు వాళ్ళంతా. వాళ్ళకి యూరియా లేక నిన్న ఒక మనిషి ఇక్కడ చూసిండు నేను, ఒక వ్యక్తి ఆల్రెడీ సోషల్ మీడియాలో అది వైరల్ అవుతా ఉన్నది. పురుగుల మందు ఏమో తాగిండు, పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. ఏదైతే అక్కడ రాసి కూడా రాసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇగో ఒక వార్త కనబడతా ఉన్నది. ఈ ఏమనాలు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా సినిమా టికెట్ల కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆయన ఉండాలి కదా, వీళ్ళంతా సినిమా టికెట్ల కోసం వచ్చినట్టుగా నిలబడ్డరు. ఆయన ఎవరు ఈయన ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు, మరి దేనికి ఆయన వ్యవసాయ శాఖ మంత్రో లేకపోతే ఫామ్ ఆయిల్ శాఖ మంత్రో తెలియదు. ఏమనంటే ఫామ్ ఆయిల్ సెట్లు అన్నటువంటి ఉచ్చట చెప్తాడు తప్పించి యూరియా కొరత ఎక్కడ ఉందని చెప్తాడు. మరి యూరియా కొరత లేకపోతే వీళ్ళందరూ ఏం పనికి వచ్చింది సార్? వీళ్ళు ఏం పని లేక వచ్చింది అనుకుంటారు రైతులు ఏమన్నా. ఇగో యూరియా ఫాట్లు అన్నదాతల ఆగచాట్లు. సో దీనికంటే ముందు ఈ మహబూబాబాద్ ఒకటే కాదు, అన్ని సంబంధించినటువంటి ఏరియాలో ఇట్నే ఉన్నది. ఇదేంటి సార్? ఇగో పాపం ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది ఆ రైతు. ఏమనున్నది? యూరియా దొరకక రైతు ఆత్మహత్య యత్నం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని. ఈ వార్త కూడా మహబూబాబాద్ అది ఏదో ఈనాడులో ఉన్నది. ఈనాడులో ఉన్నటువంటి వార్తనే, దానికి సంబంధించిన మహబూబాబాద్ వార్తనే ఇది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని బురుగుంపుకు చెందిన మల్లెల నరసయ్య అనే రైతు యూరియా దొరకక పంట నష్టం జరిగిందని పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం పరిస్థితి విషయం 108 ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలింది. ఈ రైతుకి ఏం కష్టం వచ్చింది సార్? బిడ్డ పెళ్లి చేయలేదు, బిడ్డ పెళ్లి చేసిన అప్పుల పాలని చెప్పేసి కాదు, యూరియా దొరకక కళ్ళ ముంగట పచ్చడి పంట అంతా నాశనం అయిపోతా ఉంటే అది చూసి తట్టుకోలేక ఆయన పురుగుల మందు ఆగి. దీనికి ఎవరు సార్ బాధ్యత? మీరే కదా సార్ బాధ్యత. రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్ల కోసం పోయి సినిమా టికెట్ దొరకకపోతే ఆయన మందు తాగలేదు, పాయిజన్ తీసుకోలేదు. యూరియా బత్త దొరకక ఆయన పాయిజన్ తీసుకున్నాడు. ఇక వచ్చింది యూరియా కొరత లేదు, లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వొస్తుంది. ఇంకెందుకు వచ్చి పంట ఎండిపోయిన తర్వాత వచ్చేది? మీరు బుక్కుతారు మనిషింత, బుక్కును మరి తినుర్రి మనిషింత, మంచి 2-3 బత్తాలు తినుర్రి. ఈ శాతగాని ప్రభుత్వాలు ఈ రైతులకు కూడా సాయం చేయనటువంటి శాతగాని ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే ఎంత? ఇది ఎందుకు సార్? ముందుగా తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఈ కేంద్రం పైన బదనం ఏం చేస్తాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం వాళ్ళు చేస్తారు. ఎవరు బదనం అయితే ఉన్నది? మధ్యలో రైతులు ఆగమైపోతా ఉన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం, కామారెడ్డి జిల్లాలో మూర్ఛతో పడిపోయిన రైతు. ఇదంతా కూడా ఈ పేపర్లో కూడా ఏం పని లేదనుకుంటా ఉన్నారా? మరి ఈ రాష్ట్రం అంతా కూడా ఇది కూడా ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రనే మరి ఇది చెప్పు. రాష్ట్రంలో యూరియా ఫాట్లు కొనసాగుతున్నాయి. పలు చోట్ల అన్నదాతలకు ఆగజాట్లు తప్పట్లా లేదు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అంటే PSCS వద్ద సుమారు 1000 మంది రైతులు యూరియా కోసం శుక్రవారం అర్ధరాత్రి నుంచి వరుసలో ఉన్నారు. PSCS గోదాంకు 640 బస్తాలు వచ్చాయని తెలుసుకొని శనివారం ఉదయం వరకు క్యూలోనే వేచి ఉన్నారు. యూరియా బస్తాల టోకెన్ల పంపిణీ ప్రారంభమయ్యే సమయానికి ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రైతుల మధ్య తోపులాట చోటు చేసుకున్నది. దీంతో పోలీసులు అధికారుల అదనపు బలగాలు రప్పించి స్టేషన్ ఆవరణంలో రైతులకు టోకెన్లు ఇచ్చారు. ఇదే మండలం మాల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆంబల్ల చిన్న రేకయ్య శనివారం పోలీస్ స్టేషన్ వద్ద మూర్చొచ్చి ఆయన పడిపోయినట. ఆయన వెంటనే స్థానిక ఆసుపత్రికి ఆయనను తరలిచ్చిండు. ఈ ఎక్కడ ఉన్నది సార్ పోలీసులతో ఆ చెప్పులు లైన్లో పెట్టుడు, లేకపోతే బడికిపోయేటువంటి పిల్లల్ని ఆ క్యూలో నిలబెట్టుడు, పాలు పట్టేటువంటి ఆ తల్లులు వచ్చి ఆ క్యూలో నిలబడడు, సద్దులు తీసుకొచ్చుకొని తినుకుంటా ఆ క్యూ లైన్లో ఉండడం సరదానా? ఏమైనా రైతులకు ఏమైనా గంత పరిస్థితి తీసుకొచ్చేందుకు కారణమైనటువంటి మీరు ప్రజాప్రతినిధులు, మీరు ఎమ్మెల్యేలు, మీరు మంత్రులు, మీరు ఇది ఏం సార్ ఇదంతా? మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాథ్కు 222 బస్తాల యూరియా వచ్చిందట. రైతు వేదిక వద్ద శనివారం పంపిణీ ప్రారంభమైంది. కాసేపటికే ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు పంపిణీ నిలిపివేసిండ్రు. ఇక అదట్లా ఉంటే మెదక్ జిల్లా చేకుంట యూరియా వస్తుందని తెలుసుకుని వందలాది మంది రైతులు శుక్రవారం రాత్రి నుంచే రైతు వేదిక వద్ద వాళ్ళు నిరీక్షించిండ్రు. అంటే వాళ్ళు ఇక రేపు వస్తుందంటే ఇక కథమే, ఇక రేపు పొద్దున యూరియా వస్తుందంటే ఇక ఇప్పటి నుంచి లైన్లో ఉండి మరి రాత్రి ఏం చేస్తారు సార్? ఇంటికి పోయి ఏమన్నా పడుకుంటారు అంటే అది కూడా కాదు. ఏదో పడుకుంటారు, పాములు, తేళ్లు,
ఇవన్నీ వచ్చే దగ్గరనే అక్కడ ఏదైతే రైతు వేదిక ఉంటుందో అక్కడనే పడుకున్నారు, భూమి పైన పడుకోవడం. సో అటువంటిది అది నడుస్తూ ఉన్నది. ఇక రైతు ఆత్మహత్య యత్నం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ బూర్కవాణి గుంపు కాలనీకి చెందిన రైతు మల్లెల నరసయ్య రెండో విడత యూరియా నిమిత్తం పొగులపల్లి PSS కు కొత్తగూడలోని యూరియా పంపిణీ కేంద్రానికి వారం రోజులుగా తిరుగుతున్న లభించకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగారు. గుర్తించిన కుటుంబ సభ్యులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై ఏవో ఉదయ్ మాట్లాడుతూ నరసయ్యకు యూరియా ఇచ్చిన విషయంపై రికార్డులు పరిశీలిస్తున్నామని ఆయన చెప్తా ఉన్నాడు. ఇచ్చినవా లేదా అనేది నేను చెప్తా అని చెప్పేసి రికార్డు. ఇదే సంబంధించినటువంటి పొగుళ్లపల్లి, ఇది కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి విలేజ్కి రగన పోయింది. అక్కడికి మొన్న రీసెంట్గా వారం రోజుల క్రితమే యూరియా కొరత బాగుందని చెప్పేసి ఇదే విలేజ్కి, పొగుళ్లపల్లి అనేటువంటి విలేజ్కే రగన పోయింది. అక్కడికి దాచుకున్న యూరియా దొంగల పాలు. కోమరంభీం జిల్లా కాకాజ్ నగర్ మండలం బోడపల్లి గ్రామానికి చెందిన ఐలవేని రాజక్క జగన్నాథపూర్ శివారులోని తన పత్తి చేనులో 14 బస్తాల యూరియాను నిల్వ చేసుకోగా శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చి తస్కరించారు. ఈ మేరకు ఆమె శనివారం ఈజ్గాం పోలీస్ స్టేషన్, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, సో కోళ్ళు పోయినాయని కొంతమంది కంప్లైంట్ చేస్తారు, లేకపోతే గొర్రెలు పోయినాయని ఇంకోళ్ళు కామెంట్, మా ఇంట్లో బంగారం పోయిందని కొంతమంది, పైసలు పోయినాయని చెప్పేసి కొంతమంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు, నన్ను కొట్టిల్లని తిట్టిల్లని. చూడుర్రి, యూరియా బస్తాలు 14 బస్తాలు యూరియా పోతే ఆమె పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అంటే యూరియా కొరత ఎట్లా ఉన్నది, తులం బంగారం పోయినా కానీ కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు ఇప్పుడు రైతులు. యూరియా బస్తాలు ఒక్క యూరియా బస్తా పోయినా కానీ కంప్లైంట్ ఇచ్చేటువంటి స్థితికి వచ్చింది. అంటే యూరియా బస్తా కోసం ఇప్పుడు మనం ఎక్కడ కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేనికి ఒక యూరియాకి మాత్రం ఇబ్బంది పడాలి. ఇప్పుడు రోజుల తరబడి ఒక్క బస్తా దొరికితే ఇక రైతులు రాజు చేస్తామంటున్నాం కదా, యూరియా బస్తా దొరికితే రాజు అయిపోయినట్టు ఇక రైతు. సో ఆ విధంగా ఇప్పుడు మారిపోయింది.